వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ వాళ్ళకి తోచింది ఒకటే పని అన్నట్టు నథింగ్ మేము మంచి అనేది చేయకుండా ప్రజల్లో ఉండాలి అని చెప్పి చూస్తున్నారు. అంటే అది ఎదుటి తిట్టైనా సరే మా వాడు చెడ్డవాడని చెప్పేసి తెలిసైనా సరే అది ఏదైనా కానీ ప్రజల్లో మా పేరు ఉండాలని చెప్పేసి అంతకు మించి ఇంకో మాట కనిపించట్లేదు. వీళ్ళు మంచి చేయాలనుకుంటే ఆ తిట్టనేది అసెంబ్లీకి వెళ్ళండి, అక్కడ తిట్టండి. చంద్రబాబు నాయుడు ఎదురుగానే ఉంటాడు, ఆయన చెప్తాడుగా. ఒకప్పుడు రాజశేఖర్ గారు అసెంబ్లీలోనే కూర్చో అని చెప్పాను. అది ఒక్క చిన్న మాట, గౌరవపరిచే మాట అయినా కానీ గౌరవంగా అన్నారు. ఆ మాట అనడం వల్ల పబ్లిక్ లో చాలా మందికి తెలిసింది, చలో అసెంబ్లీలో ఏదో జరుగుతుందని చెప్పి. అటువంటి పని అసెంబ్లీలో చేయండి. మీరు నోరు జారారు, మీరు ఒకప్పుడు మంత్రి, ఆయన ఇప్పుడు సీఎంగా ఉన్నారు, కనీసం ఆ విజ్ఞత మీకు ఉండాలి. ఒక మంత్రి పదవిలో ఉన్నారు, ఒక సీఎం అని చెప్పేసి ఆయనకు ఒక విలువ ఉంటుందని చెప్పేసి. సరే మీ లీడర్ ఏదో తప్పు చేసిండు, వాళ్ళు పోస్టర్ పెడితే అది కాదని చెప్పి నిరూపించడానికి ట్రై చేయండి. అది లేదు, పోయేసి పోస్టర్ చెప్తామని చెప్పేసి అంటారు. పోస్టర్ చెప్పడం వల్ల ప్రజలకు తెలియకుండా ఉంటుందా? మీకు చేసే పని అనేది ప్రజల్లో తెలియకుండా ఉంటుందా? మీకు చెప్పేది కూడా చూపిస్తా అని చెప్పి అంటారు క్లియర్ గా. దానికంటే ముందు మీటింగ్ పెట్టారు. దేని గురించి పెట్టారు మీటింగ్ అనేది? మీరు ఏమైనా ఘనకార్యం చేశారా? మీ లీడర్ ఏమైనా ఘనకార్యం చేశాడా? ఊరికనే ఉన్నదాన్ని సమర్థించుకుంటూ, అంటే మేము అదే తప్పు చేస్తామని చెప్పి అనుకుంటున్నారా? మీరు ఎన్ని తప్పు చేశామని ప్రజలు చూసుకుంటూ కూర్చుంటారు, వాళ్ళు ఏమని చెప్పి అనుకుంటారా? పోనీ అదంతా వదిలిపెట్టండి. ఒక సీఎం తిట్టాలని చెప్పి మీకు ఎలా అనిపించింది? మీరు ఒక మంత్రియే కదా, మీరు ఒక మంత్రి అయినప్పుడు ఒక బూతులు అనేటివి ఎలా తీశారు మీరు నోటి నుంచి? కనీసం ఒక మామూలు నాయకుడు అనేటోడు వాడు క్లియర్ గా ఆలోచిస్తాడు. గల్లీ నాయకుడు అయినా కానీ ఎవడైనా కానీ, అని నేను పొరపాటున బూత్ తీశాననుకో నా పేరే బదనాం అవుతుందని చెప్పేసి, నేనే ఖరాబ్ అవుతుందని చెప్పేసి, ఆ మాత్రం న్యాయం కూడా లేకుండా ఎలా తిడుతున్నారు మీరు? ఇప్పుడు మీరేంటి, ఆ రోజా ఏంటి, ఆ నాని ఏంటి, అసలు మీరు అంటే బూత్లో పుట్టిన వాళ్ళేనా మీరు? ఇంకా మా పద్ధతిని మానారా మీరు? పోయేసి ఆ దేవుడి దగ్గర దండం పెట్టుకోండి, అయ్యా మా వాళ్ళు ఎవరో చేసిరు, ఏదో అయ్యింది, మా తప్పు అయ్యింది, మేము అటువంటిది ఇంకా కాకుండా చేస్తాం, లేదంటే ప్రస్తుతం ఉన్న అధికార పక్షానికి మేము సపోర్ట్ చేస్తాం, అటువంటి ఏమని చెప్పండి. ప్రజలు కొద్దిగా లోపలికి వచ్చేసి వాళ్ళ మనసుని మార్చడానికి ట్రై చేయండి. మేము కూడా మంచి వాళ్ళమని చెప్పి చెప్పడానికి ట్రై చేయండి. అది వదిలేసి మీరు ఎప్పుడు చంద్రబాబు నాయుడు తిట్టుకుంటూ, పవన్ కళ్యాణ్ తిట్టుకుంటూ, వాళ్ళు చేసే పనులను తిట్టుకుంటూ, మంచి చేయకపోతే తిట్టుకుంటూ ఉంటే మీకు ఎక్కడి నుంచి పేరు వస్తుందని చెప్పి అనుకుంటారు మీరు? కొద్దిగా ఆలోచించండి, కొద్దిగా తెలివి అనేది యూజ్ చేయండి.